నేను మొదలై చెప్తాను, ఎందుకంటే నేను కూడా ఉండి గమనిస్తాను. ఎందుకంటే నేను సైకాలజీ సబ్జెక్ట్ చదివాను. ప్రతి పేరెంట్ సైకాలజీ తెలుసు, పిల్లల సైకాలజీ తెలుసు, కానీ ఏవి తెలియనట్టు అలా ఉంటాను అంతే. నా ఒపీనియన్ అంతే, నేను అలాగే ఉంటాను. ప్రతి ఒక్కరు సైకాలజీ తెలుసు, కానీ ఆ సైకాలజీ బట్టి పిల్లలు చక్కగా, ఎందుకంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే మనమే డిస్కరేజ్ చేసేస్తున్నాం. ఎలా పోతే ఏంటి, లేకపోతే వీడు బాగా చదవడు, ఆడు ముఖం మీద అంటుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇప్పుడు పిల్లలు ఎలాగ ఉన్నారంటే, ఒకప్పుడు మనం చదువుకున్నప్పుడు చితక్కొట్టేసేవారు అనమాట. మామూలుగా ఉండేది కదా, టీచర్స్ కొట్టేసినా ఏ పేరెంట్ వచ్చి అడిగేవారు కాదు. అప్పుడు అలా చదివితే ఇప్పుడు పొగిడితే చదువుతున్నారు. అది ఏ పనైనా చూడండి, మీరు పొగిడితేనే అమ్మ నువ్వు చేస్తావు, నువ్వు దూకేస్తావు అంటే దూకేస్తాడు అనమాట. అంటే దూకేస్తాడు కాళ్ళలో కాదు అని ఎప్పుడు పొగుడుతూ ఉండాలి, డిస్కరేజ్ చేయకూడదు. అమ్మ నువ్వు బాగా చదువుతావు, ఇదేంటి మార్క్స్ తక్కువ వచ్చేసాయి, లేకపోతే ఆ మార్క్స్ తక్కువ వచ్చేటి నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంకా బాగా రాయాలి అని కొంచెం పుషప్ చేస్తే కంపల్సరీ ఆ పిల్లలు చక్కగా చదువుతారు. మనకి ఇదే కంపల్సరీ. వాళ్ళు ఇసికించేస్తుంటారు మనల్ని. ఇంకా మీకు ఏ విధంగానంటే సీరియల్ చూసినప్పుడు ఇసికింతే ఇంకా మరి ఘోరంగా ఉంటుంది. మీ స్కూల్లో ఏం చెప్తున్నారు బుద్ధిగా ఉంటుంది, అర్థమవుతుందా? పిల్లలు ఉదయం నుంచి సాయంకాలం వరకు మా దగ్గర ఉంటున్నారు. ఒక్క పిల్లడు, లేకపోతే ఇద్దరు ముగ్గురు. వాళ్ళని కంట్రోల్ చేయలేక మనకి టీవీ డిస్టర్బ్ అయిపోతుందని, అన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయని వాళ్ళని అల్లరి చేయలేము. ఒక అర్థమవుతుందండి. మాకు సంబంధించి చుట్టాలకి ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయితోనే కట్ చేసుకున్నారు వాళ్ళు, ఒకే అమ్మాయి. ఆ అమ్మాయి బయటికి తీసుకొస్తే దిష్టి తగులుతుందని తీసుకొచ్చేవారు కాదు, లోన రూములో పెట్టి ఉంచేశారు. చిన్న అమ్మాయి బేబీ లోన పెట్టి ఉంచేశారనమాట. ఇంచుమించు స్నానం చేయడానికి కూడా ఎవరు చూడకూడదు. అలా చేయించి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామని తల్లిదండ్రులు, వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్య అందరూ ఫీల్ అయిపోయేవారు అనమాట. లోన్ అనమాట ఎవరు కనిపించేవారు కాదు. వాళ్ళు అలా అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి ఎలా పెరిగిందంటే మాటలు రాని అమ్మాయిగా అయిపోయింది. అమ్మాయి చెవులు సరిగ్గా వినిపించక, మాటలు రాక, మొత్తానికి మోగమ్మాయిగా ఉంది ఇప్పుడు కూడా. అర్థమవుతుందండి. ప్రతిదీ ఎండ దెబ్బ తగలాలి, వాన దెబ్బ తగలాలి, చల్లని ఆ దెబ్బ తగలాలి. పిల్లలకి అన్నీ నేర్పించడానికి మేము సిద్ధపడుతున్నాం. మా స్టాఫ్ సిద్ధపడుతున్నారు. ఒక చదువే కాదండి, అన్నీ A to Z శాంతి నికేతన్లో ఉన్నాయి. అందుకే ఒక్కొక్కసారి ఎండలో నిలబెడతాం, ఒక్కొక్కసారి నీల్ డౌన్ చేస్తాం, ఒక్కొక్కసారి గోడ కుర్చీ అంటాం. ఇవన్నీ ఉండాలి. ఉండకపోతే వాళ్ళకి చదువు అవ్వదు కంపల్సరీ. మీరు లాలించి మేము లాలించి, మీరు గారాబం చేసి మేము గారాబం చేస్తే ఇంక పిల్లలు ఎలా బాగుపడతారు? ఒకసారి ఆలోచించండి పేరెంట్స్. బాగుపడాలంటే ఏంటంటారు, రాయి కన్నా ఉల్లిదెబ్బ తగలాలట. ఉల్లిదెబ్బ తగిలితేనేటప్పుడు అయ్యో ఇది ఏడుస్తుందేమో, దీన్ని తగులుతుందేమో అంటే అది స్వరూపం రాదనమాట. కంపల్సరీ ప్రతి విద్యార్థి కూడా చాలా ఇంటెలిజెంట్ అండి, చాలా ఇంటెలిజెంట్. అది ఏదో క్లాసులో కంపల్సరీ బ్రెయిన్ ఓపెన్ అవుద్ది. నేను చూశాను, కొంతమంది 7th క్లాసు 6th క్లాస్ వచ్చే వరకు ఓపెన్ అవ్వదు. ఓకేనా? మనకి సబ్జెక్టులు 5 ఉన్నాయండి, అర్థమవుతుందండి. 5 సబ్జెక్ట్స్, అబాకస్తో 6 ఉన్నాయండి. 6 సబ్జెక్టులో కొంతమంది తెలుగు రాకపోవచ్చు, ఇంగ్లీష్లో బాగా చదువుతాడు. ఇవన్నీ రాకపోయినా మ్యాథ్స్ బాగా చేసేవాళ్ళు ఉంటారు, ఇవన్నీ రాకపోయినా హిందీ బాగా చేసేవాళ్ళు ఉంటారు. ఏది మనం నిర్ణయించలేము. ఈ సబ్జెక్టులో కంపల్సరీ 4 బాగా వచ్చుంటాయి, 2 బాగా రావు. ఇవి కూడా నేర్పించడానికి ఈ సంవత్సరం ఏం చేసామంటే వర్క్షాప్ స్టార్ట్ చేసామండి. మార్నింగ్ అంతా సబ్జెక్టులు, ఆఫ్టర్నూన్ అంతా వర్క్షాప్. పేరెంట్స్ ఎక్కువగా తెలుగు అడుగుతున్నారు. తెలుగు లాంగ్వేజ్కి వర్క్షాప్ స్టార్ట్ చేసాం. వర్క్షాప్ అంటే ఏం లేదు, షాప్ అంటే మీరు ఏదో అమ్మడానికి కాదు. వర్క్షాప్ అంటే
ఫస్ట్ నుంచి బేసిక్ నుంచి నేర్పించడం అనమాట అండి. పెద్ద పిల్లలకే బేసిక్ నుంచి. ఇది అకాడమిక్ ఇయర్ మధ్యలో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ ఆ లెవెల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఇంకా 2024 2024 to 25 బ్యాచ్ ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. అప్పుడే ప్లాన్ చేసుకున్నాం మేము, చాలా ఖచ్చితంగా ఉండబోతుంది. దీంట్లో మీ పిల్లలు అస్సలు మిస్ అవ్వలేదు. ఇంకొకటి, మీరు ఊరు వెళ్తే వెళ్ళండి, కానీ వాళ్ళని తీసుకెళ్ళకండి. వాళ్ళు తీసుకెళ్ళకపోతే ఎలాగండి అంటే మీరు తగ్గించుకోవాలి. మరి మేము 10 రోజులు ఉండిపోతామండి అమ్మగారి ఇంటికి వెళ్ళంటే, ఎల్కేజీ పిల్లోడు కదండి, ఏం చదువుతారో మీరు అనుకుంటున్నారు. ఏం చదువుతాడు అస్సలు అనుకోవద్దు. ఎల్కేజీ యూకేజీ మెయిన్ బేసిక్. మన ఇంటికి ఎలాగైతే ఫౌండేషనో, ఆ ఫౌండేషన్ లేకపోతే కాబట్టి పిల్లలను రెగ్యులర్గా పంపించడానికి మనం ప్రయత్నం చేయాలి. కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుంటారు. కొంతమంది మాన్పించేస్తుంటారు చెప్పకుండానే. కొంతమంది పేరెంట్స్ ఎగ్జామ్స్ ఎప్పుడండి, లేకపోతే ఇది ఎప్పుడండి అన్నీ అడుగుతారనమాట. ఎందుకంటే వారు ఎంత అర్జెంట్ అయినా ప్రయాణమైనా సరే సెలవుల్లో పెట్టుకోవడానికో, లేకపోతే కొంచెం క్లాసులు తక్కువగా జరుగుతున్నప్పుడు పెట్టుకోవడానికో ప్లాన్ చేసుకోవడానికి అనమాట. ఏది ప్లాన్ చేసుకున్నా స్కూలు అది దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోండి. మీరు ఇంటికాడ ఏ ఈవెంట్ అయినా సరే చాలా ముఖ్యం. ఎందుకంటే మన స్కూలు ఎంత మారుమూల గ్రామాల్లో ఉన్నా కానీ టౌన్లో రెపరెపలాడాలి. టౌన్ నుంచి కూడా ఎప్పటికైనా వచ్చి జాయిన్ అవ్వాలి. ఈ సంవత్సరం ఒక మ్యామ్ ఉన్నారు, లోయర్ సెక్షన్ మ్యామ్. ఆవిడ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయింది. జాయిన్ అయినప్పుడు చాలా ఆవిడ ఏమనుకుందో తెలియదు, కానీ జాయిన్ అయింది మొత్తానికి. ఆ జాయిన్ అయిన తర్వాత ఎన్నో స్కూల్ చూస్తున్నారు, కానీ మన స్కూల్ చూడబోతుకి నిన్న ఆవిడ స్పీచ్ ఇచ్చిందనమాట. ఆ స్పీచ్ కూడా నాకు కళ్ళ నీళ్ళు తిరిగేసాయి. ఎందుకంటే ఎంత కేర్ తీసుకుంటారా, లంచ్ చేసినప్పుడు కూడా ఇంత కేరా, వాటర్ తాగడానికి కూడా ఇంత కేరా, మేము ఎక్కడ చూడలేదండి అని అద్భుతంగా ఆవిడకి ఆశ్చర్యం అయిపోయింది అనమాట. కాబట్టి స్కూల్ యొక్క గొప్పతనం కాదు, కానీ మీరందరూ ఎంకరేజ్మెంట్. మీరందరూ చాలామంది పేరెంట్స్ వచ్చి మా అబ్బాయి ఇలాగండి బాగా చదువుతున్నాడండి, చాలా బాగుందండి, వాటర్ తాగుతున్నాడండి, టీవీ చూస్తలేదండి, మొబైల్ చూస్తలేదండి, ఇలా చెప్తుంటే కొంచెం మాకు కూడా పుషప్ చేయండి ప్లీజ్. గాలి తీసేయకుండా పుషప్ చేస్తే బాగుందంటే ఇంకా మాకు బాధ్యత పెరిగిపోద్ది అనమాట. మీరు బాగాలేదన్నారు అనుకోండి, అలా గాలి తీసేస్తే నీరసాలు వచ్చేస్తుంటాయి మాకు. కాబట్టి పేరెంట్స్ అంతా కూడా మీ పిల్లలు ఎవరిని తక్కువ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే పక్క పిల్లలతో అస్సలు పోల్చొద్దు. పక్క పిల్లోళ్ళు మీ పిల్లోడిది, లేకపోతే మీ అమ్మాయి జ్ఞానమే, మీ అబ్బాయి జ్ఞానమే, పక్కోడితో అస్సలు పోల్చొద్దు. మీకు ఎండింగ్కి వచ్చేస్తాం మనం. ఇంచుమించు ఏప్రిల్ 24 వరకు ఈ అకాడమిక్ ఇయర్ ఉంది. తర్వాత హాలిడేస్ ఉంటాయి. మరి క్యాంపెయినింగ్ చేయాలనుకుంటున్నాం. యాక్చువల్గా క్యాంపెయినింగ్ నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో అద్భుతమైన టీచర్, ఇంకా బాగా లీడ్ చేసే టీచర్ని కూడా తీసుకోవడానికి మాట్లాడుతున్నాం. ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. మీ పిల్లల బాధ్యత మా మీద పెట్టారండి, అది గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల బాధ్యత మా మీద పెట్టారు. కాబట్టి మీ బాధ్యత అంతా కూడా మా మీద వేశారు, కాబట్టి మేము చూసుకుంటాం. ఎల్కేజీ టు 7th ఉంచండి, కంపల్సరీ బాధ్యత మాది. బస్సుల్లో వెళ్తున్నారని లేకపోతే ఇంకో పిల్లలు సక్సెస్ అవుతారు. ఇప్పటికీ ఆల్రెడీ సక్సెస్ అయిన పిల్లలు చాలామంది ఉన్నారు బయట, మన స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళందరూ ఈరోజు కంపల్సరీ వాళ్ళు రికార్డ్ షీట్కో లేకపోతే దేనికో దానికి వస్తూ ఉంటారు. వచ్చి మన స్కూల్ చాలా బాగుందండి, మీరిచ్చి ఫౌండేషనే ఈరోజు మేము డిగ్రీ చదువుకోగలుగుతున్నాం, లేకపోతే ఇంజనీర్ చదువుకోగలుగుతున్నాం. మాకు మీరు చెప్పిన, అంటే నేనంటే కదా స్టాఫ్ అంతా మాకు ఇచ్చిన ఫౌండేషనే ఈరోజు మాకు పనిచేసింది. ఈరోజు అందరిలో ఎన్ని స్కూళ్ళు ఉన్నా అన్ని స్కూల్లోంచి చాలామంది వచ్చారు, కానీ మన స్కూల్ నుంచి వచ్చిన నేను
ఈరోజు మంచి మార్కులు సంపాదించుకున్నానండి అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. కంపల్సరీ పేరెంట్స్ అంతా ఇంకా ఎంకరేజ్ చేయండి, ఈ స్కూల్ని ఇంకా డెవలప్కి పూనుకుందాం మనందరూ కలిసి. నా ఒక్కడి బాధ్యతే కాదు, మనందరి బాధ్యత ఇది. వనుపూడిలో ఉందంటే, ఈ చుట్టుపక్కల ఉందంటే మనకే పేరు. కాబట్టి గమనించండి, ఆ విషయంలో మాకు, మా స్టాఫ్కి, మా స్కూల్కి, మన స్కూలు, మా స్కూల్ అంటే బాగోదు, ఇది మన స్కూల్, అర్థమవుతుందండి. ఇంకా ముందుకి ఇంకా డెవలప్ చేయడానికి పూనుకుంటున్నా. కాబట్టి మీ హెల్ప్ కంపల్సరీ ఉండాలి, కంపల్సరీ మీ హెల్ప్ ఉండాలి. థ్యాంక్ యూ. సార్ చాలా కామ్గా కూర్చున్నారు, ఇంత వాల్యుబుల్ వర్డ్స్ ఇచ్చారు సారు. ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఇప్పుడే సార్ చెప్పారు ఎంకరేజ్ చేయమని చెప్తారు, అయితే లేదు అక్కడ అస్సలు రావట్లేదు, తగ్గేది లేదు, కట్టి కొట్టాలి. పెట్టిందమ్మా.